నమస్తే అందరికి వెల్కమ్ టు థీన్మా రివ్యూస్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్ అప్డేట్స్ కంటెంట్ స్టార్ట్ చేసాము. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మన ఎప్పటిలాగానే మనకు తెలిసిందే కదా, మన పుష్పరాజ్ తగ్గేదేలే అన్నట్టు సినిమా కూడా తగ్గుతలేదు పోయి దగ్గర 1000 కోట్లు అయితే సంపాదించేసింది అనేసి అయితే కొంతమంది ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అంటారు, కొంతమంది ఎవరైతే ఉన్నారో 1000 కోట్లు కలెక్షన్ వచ్చేసినాయి అనేసి అయితే అంటారు పోయి. ఇక్కడ యాక్చువల్గా ఎంత ఉంది అంటే పోయి ట్రేడ్ ఏమంటారు వీళ్ళు లెక్కలు అవన్నీ కూడా చూసుకుంటారు కదా. సో వాళ్ళు ఏమంటారు అంటే పోయి 1000 కోట్లు ఇంకా కాలేవు, వీళ్ళకి వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే 947.4 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చినాయని అయితే కొంతమంది అంటారు. ఓవరాల్గా రౌండ్ ఫిగర్ చేసుకోవాల్సిందే, వాళ్ళు మెల్లగా అప్డేట్ చేస్తారు. సో చాలామంది కూడా అఫీషియల్గా అయితే ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ అయితే కాలేదు పుష్ప 1000 కోట్లు వచ్చినాయని. సోషల్ మీడియా మాత్రం కొంతమంది 1000 కోట్లు వచ్చేసినాయి అంటారు. సో ఏమంటారు ప్లస్ ఆర్ మైనస్ కింద తీసుకొని రౌండ్ ఫిగర్ వేసేసుకుంటారు అనేసి అయితే అంటారు. నేను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా చెక్ చేసినాను, ఎక్కడ నాకు అఫీషియల్గా అయితే పోస్టర్స్ కానీ ఏమైతే రిలీజ్ కాలేవు. నేను రికార్డింగ్ చేసే టైంకి కుదిరితే ఇట్లా అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి మాత్రము కొన్ని ట్రేడర్స్ వెబ్సైట్స్ ఉంటాయి, వీటిలో వీళ్ళే అన్ని చెక్ చేసుకోవడం మాత్రమే. సింపుల్గా చెప్పుకోవాలంటే 947.4 కోట్లు సంపాదించేసింది. అంటే ఇవాటిది కూడా యాడప్ అయిపోయి ఉంటుంది. అంటే ఇప్పటి నైట్ షోస్ ఉంటాయి, అవి కూడా ఆబ్వియస్గా 50 crores ఈజీగా ఇప్పటికి ఇవాళ నైట్కి ఏదైతే ఉందో కలెక్షన్స్ వచ్చేస్తాయి. సపరేట్గా మనం 50 కోట్ల కోసం వెనక్కి పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. పుష్పకి అయితే ఫిట్. స్పెషల్ ఏంటంటే దీంట్లో మన వెంకటేష్ గారిది అనమాట. సో వెంకటేష్ గారు అయితే ట్విట్టర్లో ఒక మంచి పోస్ట్ అయితే పెట్టారు. మంచి ఇక్కడ వెంకటేష్ గారు నేను కోట్ చేస్తున్నాను. సో ఏ థండరస్ అండ్ అన్ఫర్గెటబుల్ పర్ఫార్మెన్స్ అట్ అల్లు అర్జున్ గారు అని ట్యాగ్ చేసేది. అండ్ couldn't take my eyes out of on the screen. So happy to see you everyone celebrating the movie across the country. At I am Rashmi and Rashmika గారిని కూడా ట్యాగ్ చేశారు. You are performing you are phenomenon. Congratulations to #Sukumar at this is DSP and entire team అనేసి అయితే టీమ్ ఆఫ్ పుష్ప అనేసి అయితే కంగ్రాచులేషన్ చేసారు. తర్వాత వెంటనే మన అల్లు అర్జున్ గారు అయితే ట్వీట్ చేసి అన్నమాట, సార్ థ్యాంక్ యూ సార్ అనేసి అయితే పెట్టిరు. ఇట్స్ వెరీ స్పెషల్ కమింగ్ ఫ్రమ్ యూ అనేసి. సో గ్లాడ్ యూ లైక్డ్ అవర్ వర్క్, థ్యాంక్ యూ సార్ అనేసి అయితే ఇట్లా దండం పెడుతున్నట్టు 3 ఎమోజీస్ కూడా పెట్టిరు అన్నమాట. సో మంచి హ్యాపీ క్రేజ్తో పాటు కూడా ఉంది. పుష్ప హైప్ అయితే ఇంకా నడుస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటారు. ఏంటంటే గూగుల్ వాళ్ళది మనం సర్చెస్లో చూసుకుంటే 2024లో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారిది ఎక్కువ సర్చింగ్స్ అయితే ఎక్కువ చేసిరంటే ప్రభాస్ ఏంది అనేసి అయితే ఇండియాలో ఇండియన్ ఫిల్మ్స్లో చూసుకుంటే ప్రభాస్ది సలార్ అండ్ కల్కి ఈ 2 మూవీస్ ఎక్కువ సర్చింగ్స్ అనేది ప్రభాస్ది కూడా సర్చింగ్ చేసిరంటే పాన్ ఇండియా మొత్తం కూడా ఈ 2 మూవీస్ అండ్ స్పెషల్గా ప్రభాస్ గురించి ఎక్కువ సర్చ్ చేసిరంటే. సో అంత క్రేజ్ ఉంది ప్రభాస్ గారికి. సో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వీటిలో మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇంకొక అప్డేట్ అయింది కల్కి మూవీ నుంచి. ఏంటంటే కల్కి మూవీ ఏదైతుందో మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఎక్కడ ఇండియాలో కాదు, జపాన్లో రిలీజ్ చేస్తారు అన్నమాట. 3rd January 2025 అంటే కొత్త సంవత్సరం అయిన 3వ రోజుకే కల్కి మళ్ళీ థియేటర్స్లోకి వస్తుందన్నమాట జపాన్లో. సో సపరేట్గా చేస్తాను. ఒకవేళ ఇట్లా మీరు జపాన్లో మన హిందూస్ ఎవరైతే ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కల్కి మూవీ అయితే పండుగ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత మీరు నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే రష్మిక మంద అది ఇంకొక ఫిలిం వస్తుంది. ఇది గీత ఆర్ట్స్ నుంచి అనమాట. ద గర్ల్ ఫ్రెండ్ అనేసి అయితే ఒక టీజర్ అయితే వదిలిపెట్టారు. అండ్ ఈ మూవీ ఎప్పుడు వస్తుంది అనేసి అయితే తెలియదు కానీ ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది, డిఫరెంట్గా ఉంది ద గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ టీజర్ అయితే. తర్వాత ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రమే మన సత్యదేవ్ గారి నుంచి అన్నమాట. సో సత్యదేవ్ గారిది జీబ్రా మూవీ అయితే మీకు అందరూ తెలిసిందే కదా. సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫామ్ అయిపోయింది. ఎక్కడ వస్తుందంటే December 13th వస్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో వస్తుంది. సో ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. సో రిలీజ్ అనేది మీకు అప్డేట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా ఇచ్చినాను. అండ్ ఒకసారి ఆ రివ్యూ కూడా చెక్ చేసుకోవాలి, చిన్న రిక్వెస్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ వెబ్ సిరీస్కి సంబంధించిన మంచి అప్డేట్ వచ్చింది. డిజ్నీ హాట్స్టార్లో హరికథ సంభవంతి యుగే అనేసి అయితే ఒక వెబ్ సిరీస్ అయితే వస్తుంది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఇది వచ్చేసరికి హీరోలో మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, శ్రీరామ్ ఉన్నారు, దివ్య ఉంది అండ్ పూజిత లీడ్ యాక్టింగ్ అవుతున్నట్టు. December 13th వస్తుంది, అంటే ఎల్లుండి వస్తుంది.
సో చూడాలి, చూసి నేను రివ్యూ అయితే తీసుకొస్తాను బై. కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది బై నాకు. అండ్ దాని తర్వాత బై చాలామందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు దీని మీద. అండ్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే బై క్యాసిల్వేనియా నాక్టార్న్ సీజన్ 2 ఏదైతుందో బై అఫీషియల్ డేట్ అని అంత అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. January 16th వస్తుంది, అంటే మన సంక్రాంతి ఆ టైంలో వస్తుంది అనమాట. అప్పుడైతే అందరం ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ క్యాసిల్వేనియా నాక్టార్న్ ఏంటంటే బై మనకి ఆల్రెడీ వచ్చేసిండే, దానికి సీక్వెల్ లాగా అనుకోవచ్చు బై. అండ్ బాగుంటుంది, యానిమేషన్ అవన్నీ కూడా బాగున్నాయి, ఒకసారి చూడండి అనేది కొంచెం రిక్వెస్ట్. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రమే మనం బేబీ జాన్ అనే ఒక మూవీ అయితే ఉంది కదా. సో ఆ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది. లాంచ్ డేట్ చూసుకుంటే మాత్రం, థియేటర్లో రిలీజ్ డేట్ చూసుకుంటే మాత్రం December 25th థియేటర్లోకి వస్తుంది అనేసి అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కమింగ్ టు యానిమీకి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే అందరు పండుగలు చేసుకొచ్చిందంటే బై డాక్టర్ స్టోన్ ఏదైతే ఉందో ఇది టైటిల్ ఉంది బై డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ యానిమేకి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. January 9th రోజున వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ డాక్టర్ స్టోన్ని నేను అంతగానం ఎందుకు ఇష్టపడతానంటే బై సింపుల్గా ఏం లేదు బై. ఇక్కడ దీంట్లో డాక్టర్ స్టోన్ ఏంటంటే ఇది అడవి మనుషులు తెలివి ఉంటే ఎక్కడైనా బతకచ్చు అన్నట్టు మన టెక్నాలజీ యూజ్ చేసి ఎవరైతే సర్వైవ్ అయ్యారో అది బాగుంటుంది, కాన్సెప్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ విలన్ని కూడా పోస్టర్లో రివీల్ చేసి ఇక్కడ పోస్టర్ కూడా వచ్చేసింది సైన్స్ ఫ్యూచర్ అని. సో అతనే విలన్ లాగా అయితే కనిపిస్తుండు. సో చూద్దాం, అంటే ఆల్రెడీ మాంగా చూసే వాళ్ళకైతే అందరికి తెలిసింది క్రెడిట్ ఎట్లా అవుతుందని. కానీ యానిమీ ఫ్యాన్సే కదా. సో యానిమీకి అయితే నేను స్టిక్ ఆన్ అవుతున్నా. అండ్ బై దాని తర్వాత చూసుకుంటే మాత్రం బై నెట్ఫ్లిక్స్ వాళ్ళది ద 7 Deadly Sins 4 Nights of Apocalypse Season 2 ఏదైనా కన్ఫర్మ్ అయిపోయింది. January 30th మీకు నెట్ఫ్లిక్స్లో వస్తుంది అనేసి అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేసిరు బై. ఒకవేళ 7 Deadly Sins యానిమీకి సంబంధించిన మీరు ఫ్యాన్స్ ఉంటే గిట్లా బై Season 2 ఏదైతుందో January 13 నుంచి మీరు నెట్ఫ్లిక్స్లో వాచ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక యానిమీ చూసుకుంటే దట్ టైమ్ ఐ రీఇన్కార్డినేటెడ్ యాజ్ ఎ స్లైమ్, అంటే స్లైమ్ లాగా నేను మళ్ళీ పుట్టినాక అనే దాని మీద అదే లైఫ్ జర్నీ మీద ఒక యానిమీ సిరీస్ అయితే నడుస్తుంది. సో దానికి సంబంధించిన మంచి అప్డేట్ ఏంటంటే ఈ యానిమీ ఇంగ్లీష్ డబ్ వర్జన్లో వస్తుంది అనమాట. సో కింద సబ్ టైటిల్స్ చూసుకుంటే గిట్లా చూసుకుంటూ చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇంగ్లీష్లో ఒకవేళ ఇంగ్లీష్ అర్థమైతే ఇట్లా ఇంగ్లీష్లో మీరు వినొచ్చు అనమాట. ఈ యానిమీ ఇండియాలో మ్యూస్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ ఉంది పోయి. సో యూట్యూబ్కి వెళ్ళి చూసుకోవచ్చు. మన అంటే వేరే వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏం లేదు, డైరెక్ట్ యూట్యూబ్లోనే ఈ యానిమీని అయితే మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ దాని తర్వాత లాస్ట్లో చూసుకున్న మంచి అంటే లాస్ట్ అయినా సరే ఏమంటే క్రేజ్తో పాటు వస్తుంటాయి కదా. సో ఈ యానిమీ గురించి అయితే మీకు అందరికి తెలిసిందే ఏంటంటే బ్లీచ్ 1000 Year Blood War Part 3కి సంబంధించిన ఆ ప్రీవియస్ ఎపిసోడ్ ద కాన్ఫ్లిక్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో బై చాలా బాగుందంటారు. కొంచెం ఎమోషనల్ ఫీల్తో పాటు కూడా వచ్చిందంటారు. నేను అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. ఎమోషనల్ బాండింగ్తో పాటు కూడా ఉంది. ఫైట్స్ కూడా సేమ్ దాంట్లాగానే ఉన్నాయి. ఏదైతే బ్లీచ్ రిప్రజెంటేషన్ ఏదైతే చూపిస్తుందో క్యారెక్టర్స్ యొక్క వాళ్ళ ఫీల్ ఎమోషన్ అట్లా ఈసారి కూడా బాగుంది, హిట్ కొట్టింది అనేసి అయితే ట్యాగ్ అయితే వచ్చింది. మీరేమనుకుంటారు? బ్లీచ్ చూసిరా లేదా? ఇవాళ ఉన్న న్యూస్లు ఎలా అనిపించినాయి? నాకు వచ్చిన కాడికి ఈ న్యూస్లో అయితే మీకైతే ప్రొవైడ్ చేసినవి. నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.